మనం ప్రతి బుధవారం కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. గణపతి దేవాలయానికి బుధవారం దర్శనం చేసుకోవాలి. బుధవారం బుధుడికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది. గణపతి మహా తెలివైన వాడు, మామూలు తెలివైన వాడు కాదాయన. కాబట్టి అటువంటి తెలివితేటలు, మేధస్సు కావాలంటే గణపతి అనుగ్రహం కావాలి. అటువంటి గణపతి అనుగ్రహం కావాలంటే గణపతిని మనం ఏ విధంగా ఎప్పుడు పూజించాలి అంటే అమావాస్య పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి సంకటహర చతుర్థి నాడు కానీ, హస్తా నక్షత్రం నాడు కానీ, అలాగే చవితి తిథి నాడు కానీ, అదే బుధవారం నాడు కానీ ఏదైనా సరే గణపతి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ 11 ప్రదక్షిణలు చేయండి. మీరు సులువైన మంత్రం ఏంటంటే ఓం గం నమః, ఓం మహాగణాధిపతి నమః, గణేశ్వరాయ నమః. ఇంత పెద్ద మంత్రాలు కూడా చదవలేకపోతే ఓం గం నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు అక్కడే కూర్చుని జపం చేసుకుని గరిక పట్టుకుని వెళ్ళండి. వినాయకుడికి గరిక అంటే ఇష్టం కాబట్టి గరిక పట్టుకుని వెళ్ళి ఆ గరిక పట్టుకుని ప్రదక్షిణ చేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టడం. అలాగే మీ ఇంట్లో అవకాశం ఉన్నప్పుడు లక్ష్మీ గణపతి హోమం కానీ, మహాగణపతి హోమం కానీ చేసుకోవడం. అలాగే మీ ఇంటి గుమ్మం బయట చిన్న గణపతి ఫోటోను పెట్టుకోవడం కానీ, చిన్న గణపతి క్యాలెండర్ లాంటిది వేలాడదీయడం కానీ చేసుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీరు మంగళవారం నాడు చెరుకు కానీ, ఉండ్రాళ్ళు కుడుములు అంటారు అది కానీ, బెల్లము అటుకులు కానీ వీటిని నైవేద్యంగా సమర్పించి పిల్లలకి పంచిపెట్టండి. అలా చెయ్యడం వల్ల గణపతి యొక్క అనుగ్రహం మనకి తొందరగా కలుగుతుంది. కాబట్టి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య ముందు వచ్చే పౌర్ణమి వెళ్ళిన 5 రోజులకో 6 రోజులకో చవితిది వస్తుంది 4 రోజులకి. దాన్నే సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజునాడు గణపతిని గరికతో పూజించి ఒక 21 ఉండ్రాళ్ళు తయారు చేసి నైవేద్యం పెట్టి దాంట్లో 11 ఉండ్రాళ్ళు మీ దగ్గర పెట్టుకుని మిగిలిన 11 కూడా బ్రాహ్మణుడికి మంత్రపూర్వకంగా దానం చేయడం వల్ల మీకు గణపతి యొక్క అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి కనీసం ఒక 3 సార్లైనా ప్రదక్షిణ చేసి ఓం గం నమః అనే మంత్రాన్ని మీరు పఠించి గరికను కొద్దిగా దేవుడి దగ్గర ప్రదక్షిణ చేసినప్పుడు పట్టుకుని మీ కోరిక చెప్పుకుని దేవుడి పాదాల దగ్గర పెట్టి, అలాగే అక్కడ ఉన్న పంతులు గారి ద్వారా మళ్ళీ ఇంకొక 2 గరిక తీసుకుని మీ జేబులో పెట్టుకోవడం కానీ, తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కానీ చెయ్యండి. మీకు దూర్వా దుస్వప్న నాశిని అంటోంది వేదం. దూర్వాలతో పూజించడం వల్ల, పూజ చేసిన దూర్వాలు అంటే గరికను జేబులో కానీ, ఇంట్లో కానీ, తలదిండి కింద కానీ పెట్టుకోవడం వల్ల దూర్వా దుస్వప్న నాశిని, చెడు కళలు కానీ ఆ చెడు ప్రభావం అనేది మన మీద పడదని మంత్రాలే చెబుతున్నాయి.